ఆ రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి కదా, కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే 17లో మరి తప్పకుండా వాళ్ళిద్దరి కంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం. ఒకటైతే పక్కా, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు. ఎందుకంటే ఈ 5 నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్. మా దగ్గర నుంచే మైలారం అనే ప్లేస్ నుండి సిద్దిపేటకు డ్రింకింగ్ వాటర్ సప్లై పోతుంది. మా దగ్గర నుంచే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వాళ్ళ సాగునీరుకు పోతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే రైల్వే లైన్ మనోహరాబాద్ వయా మనోహరాబాద్ వచ్చేది సిద్దిపేట దాకా వచ్చి వాళ్ళ కడుపు నిండంగానే పాలాభిషేకాలు చేసుకొని అక్కడనే ఆపుతారు. నువ్వు 3rd ప్లేస్ కన్నా కాక నువ్వు 2వ ప్లేస్కు వస్తావా? నువ్వు 3rd ప్లేస్లో ఉంటే నీ పార్టీని రద్దు చేస్తావా? నీ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా? దమ్ముందా? ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే అవుతుందో ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇటువంటి తలకాయ లేని పనులు చేస్తేనే నీకు ఒక బిరుదు వచ్చింది. కేటీఆర్ అంటే కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావు. 3rd క్లాస్ మాటలు మాట్లాడతాడు, 3rd క్లాస్ వ్యవహారాలు చేస్తాడు, 3rd క్లాస్ ఆలోచనలు ఉంటాయి. కల్వకుంట్ల 3rd క్లాస్ రామారావుకు ఇదే ఏదైతుందో మేము మా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాము. ఫస్ట్ 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చి చూపి, నీ దగ్గర దమ్ము ఉంటే ధైర్యం ఉంటే 3rd ప్లేస్ గిట్టు ఉంటే పార్టీని రద్దు చేసుకో, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.